తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ కీలక సూచన చేసింది. తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది. సంక్రాంతి సెలవులు ప్రారంభం కానుండడంతో భక్తుల రద్దీ క్రమేపీ పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 25న రథసప్తమి కారణంగా పలు సేవలు రద్దు చేశారు. శ్రీవారి మెట్టు మార్గంలో మరోసారి చిరుత కనిపించింది. భక్తులు ఆందోళన చెందకుండా కీలక సూచనలు చేసింది. అదనపు సిబ్బందిని మోహరించింది. తిరుమలలో రద్దీ సంక్రాంతి సెలవుల వేళ మరింత పెరిగే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. ఇక ఈ నెల 25న రథసప్తమి నిర్వహించనుంది. ఈ సమయంలోనే టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. ఎన్ఆర్ఐలు, చంటి బిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాలను కూడా రద్దు చేసింది. తిరుపతిలో జనవరి 24 నుండి 26వ తేదీ వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెళ్లు రద్దు చేసింది. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి జనవరి 24న ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించడం లేదని స్పష్టం చేసింది. ఇక శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. 400వ మెట్టు వద్ద చిరుత సంచారాన్ని భక్తులు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన టీటీడీ సిబ్బంది చిరుతను గుర్తించే పని మొదలుపెట్టారు. ఒక మహిళా చిరుతను ప్రత్యక్షంగా చూసినట్లు తెలిపి వెంటనే టీటీడీ అధికారులకు సమాచారం ఇచ్చింది. సమాచారం అందుకున్న వెంటనే అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని పాదముద్రలను పరిశీలించారు. పరిశీలన తర్వాత అక్కడ చిరుత సంచారం ఉన్నట్లు ధృవీకరించారు. తిరుమల మార్గంలో భక్తులను 100 నుంచి 150 మంది చొప్పున గుంపులుగా మాత్రమే అనుమతిస్తున్నారు. భక్తులు, చిన్నపిల్లలను జాగ్రత్తగా పట్టుకుని వెళ్లాలని, వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. సమూహాలుగా మాత్రమే వెళ్లాలని, ఒంటరిగా మెట్లు ఎక్కొద్దని సూచించారు. సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ మెట్ల మార్గం ద్వారా తిరుమల చేరుకోవాలని తెలిపారు.